వాళ్ళు అసెంబ్లీకి వెళ్లరు, కానీ జీతం తీసుకుంటారు. ప్రజా సమస్యలు చర్చించరు, కానీ ప్రజాధనం మాత్రం వదులుకోరు. ఇది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి. ఎమ్మెల్యేలకు నెలకు జీతంతో పాటు ఇతర అలవెన్స్లు కలుపుకొని 5 లక్షల వరకు వస్తుంది. అయితే ఆ మొత్తాన్ని ఎందుకు వద్దననుకున్నారో ఏమో, కానీ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోయినా జీతం మాత్రం తీసుకుంటున్నారు. కానీ ఈ విషయంలో జగన్ మాత్రం కాస్త భిన్నమనే చెప్పాలి. ఒక్క జగన్ మినహా మిగిలిన ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోకపోవడంపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకోవడం ఏంటి అనే ప్రశ్న ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. దీంతో పాటు అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు జీతాలు నిలుపుదల చేయాలనే అంశంపై అసెంబ్లీలో చర్చిస్తామని స్పీకర్ చెప్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కులు కోల్పోతారో, లేక అసెంబ్లీకి వెళ్లి ప్రజాస్వామ్య విలువలను కాపాడుతారో చూడాలి. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. రైట్ యమునా, చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సంబంధించి దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 11 మంది జగన్మోహన్ రెడ్డితో కలుపుకొని 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా కూడా గెలిచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ 11 మంది కూడా గడిచిన సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 2025-24 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా అయితే గెలిచారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 40 రోజులు అసెంబ్లీ సమావేశాలకి వీరెవరు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ప్రజా సమస్యలపైన అసెంబ్లీకి వెళ్ళి గలం విప్పాల్సినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా అసెంబ్లీకి వెళ్ళకపోవడం, మరోవైపు చూసుకుంటే అసెంబ్లీకి వెళ్లకుండానే వీరంతా కూడా ప్రతి నెల కూడా జీతం పొందుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు జీతం ఏ విధంగా ఇస్తారంటూ కూడా ప్రజల నుంచి అయితే ఒక విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మినహా మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రతి నెల పెన్షన్ తప్పకుండా జీతం తీసుకుంటున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రజల నుంచి కూడా ప్రజాగ్రహం అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సాధారణమైనటువంటి ఉద్యోగి సమయానికి ఏదైతే ఉద్యోగానికి వెళ్ళకపోయినా అతని జీతాన్ని కోత విధించేటటువంటి రాజకీయ నాయకులు ఇప్పుడు రాజకీయ నాయకులే అసెంబ్లీకి రాకపోయినప్పటికీ వారికి జీతం ఎట్లా ఇస్తారని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఏపీలో చూసుకుంటే ఏదైతే గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రతి నెల 5 లక్షల రూపాయల వరకు, అంటే అన్ని అలవెన్స్ కలుపుకొని 5 లక్షల రూపాయల వరకు కూడా జీతం అయితే మొఖమాటం లేకుండానే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపైన తమ గలం విప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ఈ ప్రజాప్రతినిధులు వారి పార్టీ అధికారంలోకి లేకపోయినా తప్పనిసరిగా ఏదైతే జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు కానివచ్చు, లేదా నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలపైన కూడా అక్కడ ప్రశ్నించాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి ఈ సమస్యలను తీసుకొని వెళ్ళి వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే దిశగా కూడా అడుగులు వేయాలి. కానీ ఇవేమీ తమకి పట్టనట్టు ఇప్పటివరకు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఈ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టడమే కాకుండా తమకి ఏమి సంబంధం లేదన్న విధంగా కూడా దాదాపు ఇప్పటివరకు అయితే ప్రతి ఒక్కరూ ప్రతి నెల 5 లక్షల రూపాయల వరకు కూడా అన్ని అలవెన్స్ కలుపుకొని జీతం తీసుకోవడంతో ఇప్పుడు ప్రజల నుంచి కూడా పూర్తిగా వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. అసలు అసెంబ్లీకి రానటువంటి వ్యక్తులకి జీతం ఏ విధంగా ఇస్తున్నారనే ప్రశ్న అయితే ప్రస్తుతం ప్రజల నుంచి విమర్శల వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇదే అంశాన్ని రానున్నటువంటి ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో అసెంబ్లీ సమావేశాల్లో కూడా చర్చించేటట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల విశాఖ పర్యటనకు వచ్చినటువంటి శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు కూడా ఇదే అంశాన్ని కూడా బాహాటంగానే చర్చించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వారి జీతం తీసుకోవడం పైన ఇప్పటి నుంచి ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున పూర్తిగా వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. యమున, థ్యాంక్ యూ చంద్రశేఖర్.